హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో ఇప్పటి వరకు మనం బీఈడి ఫస్ట్ సెమిస్టర్ ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పేపర్కి సంబంధించి యూనిట్ 1 కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ప్రజెంట్ వీడియో వచ్చేసి బీఈడి ఫస్ట్ సెమిస్టర్ సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ అనే పేపర్కి సంబంధించి యూనిట్ 1 అప్రోచెస్ టు హ్యూమన్ డెవలప్మెంట్ అనే పేపర్లో క్వశ్చన్స్ 1 by 1 చూద్దాం. అండ్ అలాగే ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇంకా రిమైనింగ్ 4 యూనిట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా 1 by 1 డిస్కస్ చేద్దాము. ప్యారలల్గా మీకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం రీచ్ అవ్వడానికి ఇంకా రిమైనింగ్ 3 పేపర్స్ కూడా ప్యారలల్గా అప్లోడ్ చేస్తాము. ఎస్పెషల్లీ సైకాలజీ పేపర్కి సంబంధించి డీటెయిల్డ్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ మీరు ఇంటర్నల్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతారు, ఈ క్వశ్చన్స్ అలాగే సెమ్ అండ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. సో మీకు చాలా ప్రాక్టీస్ అవుతుంది అండ్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు ఇంకా ఈజీ అవుతుంది. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. బీఈడి ఫస్ట్ సెమిస్టర్ సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పేపర్కి సంబంధించి యూనిట్ 1 వచ్చేసి అప్రోచెస్ టు హ్యూమన్ డెవలప్మెంట్. సో ఈ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యూరేషన్. గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి అండ్ మెచ్యూరేషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. హ్యూమన్ మెటబాలిజం బిగిన్స్ విత్ ఎ సెల్ దట్ హ్యాస్ బీన్ సైంటిఫికలీ ఫెర్టిలైజ్డ్. Growth, development and maturation are considered to be the process that takes place from birth to adulthood until the baby reaches the final stage as his body withers. Every aspect of psychology is studied in the form of behavior. Behavior is a set of many different activities of an organism. One's actions are one's behavior. There are 3 significant factors that influence a person's behavior. They are growth, development and maturation. Growth means a change in bodily organs and development means a change in the psychological or mental aspects. And maturation means a change in innate abilities, aptitude, capacities and eligibilities, etc. హ్యూమన్ మెటబాలిజం బిగిన్స్ విత్ ఎ సెల్ దట్ హ్యాస్ బీన్ సైంటిఫికలీ ఫెర్టిలైజ్డ్. సైంటిఫికల్గా ఫెర్టిలైజ్ అయిన ఒక సెల్ నుంచి హ్యూమన్ మెటబాలిజం అనేది బిగిన్ అవుతుంది. గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యూరేషన్ ఆర్ కన్సిడర్డ్ టు బి ద ప్రాసెస్ దట్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ బర్త్ టు అడల్ట్హుడ్ అంటిల్ ద బాడీ రీచెస్ ద ఫైనల్ స్టేజ్ యాజ్ హిస్ బాడీ విథర్స్. గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యూరేషన్ అనేవి బర్త్ నుంచి అడల్ట్హుడ్ వరకు, అంటే బాడీ కంప్లీట్గా విథర్ అయ్యే స్టేజ్ వరకు ఈ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యూరేషన్ అనే ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ సైకాలజీ ఈ స్టడీడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిహేవియర్. ఒక ఇండివిజువల్ ఆర్గానిజం యొక్క బిహేవియర్ని బేస్ చేసుకుని సైకాలజీ యొక్క ప్రతి ఆస్పెక్ట్ని స్టడీ చేయడం జరుగుతుంది. బిహేవియర్ అనేది ఒక ఆర్గానిజం యొక్క సెట్ ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్. వన్స్ యాక్షన్స్ ఆర్ వన్స్ బిహేవియర్. సో ఒక పర్సన్ ఏవైతే పనులు చేస్తారో అదే అతని బిహేవియర్. దెర్ ఆర్ 3 significant factors that influence a person's behavior. They are growth, development and maturation. సో గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యూరేషన్ అనేవి ఒక పర్సన్ యొక్క బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. గ్రోత్ అంటే ఏ చేంజ్ ఇన్ బాడీలీ ఆర్గాన్స్. బాడీలీ ఆర్గాన్స్లో వచ్చే చేంజ్ని గ్రోత్ అంటారు. అండ్ డెవలప్మెంట్ ఏ చేంజ్ ఇన్ ద సైకలాజికల్ అండ్ మెంటల్ ఆస్పెక్ట్స్. సైకలాజికల్ అండ్ మెంటల్ ఆస్పెక్ట్స్లో వచ్చే చేంజ్ని డెవలప్మెంట్ అంటారు. అండ్ మెచ్యూరేషన్ ఏ చేంజ్ ఇన్ ఇన్నెట్ ఎబిలిటీస్, యాప్టిట్యూడ్, కెపాసిటీస్ అండ్ ఎలిజిబిలిటీస్ ఎట్సెట్రా. సో ఒక పర్సన్ యొక్క ఇన్నెట్ ఎబిలిటీస్, కెపాసిటీస్, యాప్టిట్యూడ్ అండ్ ఎలిజిబిలిటీస్లో వచ్చే చేంజ్ని మెచ్యూరేషన్ అంటారు. సో ఈ 3 కాన్సెప్ట్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వన్, కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్. ద క్వాంటిటేటివ్ చేంజెస్ దట్ గ్రాడ్యువల్లీ అక్కర్ ఇన్ ద స్ట్రక్చర్ ఆర్ షేప్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ విత్ రెస్పెక్ట్ టు దేర్ బాడీలీ ఆర్గాన్స్ ఈజ్ కాల్డ్ గ్రోత్. Growth is of 2 kinds. They are external growth and internal growth. External growth means changes that takes place in a person's height, weight and his facial expressions. And internal growth means changes that takes place in a person's nervous system and his glands. Growth determines the development of an individual and lays the foundation. Growth can be measured accurately. It stops at certain age and stage instead of continuing for lifelong. The term growth is used to denote only a physical changes of an individual. Example, growing height and weight of a person, increasing the size of the heart and brain, etc. ఆర్గానిజమ్స్లో వచ్చే క్వాంటిటేటివ్ చేంజెస్ని గ్రోత్ అని అంటారు. అండ్ గ్రోత్ వచ్చేసి 2 టైప్స్గా ఉంటుంది.
ఎక్స్టర్నల్ గ్రోత్ అంటే పర్సన్ యొక్క హైట్, వెయిట్ అండ్ హిస్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో వచ్చే చేంజెస్ని ఎక్స్టర్నల్ గ్రోత్ అంటారు. అండ్ అలాగే పర్సన్ యొక్క నర్వస్ సిస్టమ్ అండ్ గ్లాండ్స్లో వచ్చే చేంజెస్ని ఇంటర్నల్ గ్రోత్ అని అంటారు. గ్రోత్ డిటర్మైన్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఇండివిజువల్ అండ్ లేస్ ద ఫౌండేషన్. సో ఒక ఇండివిజువల్ యొక్క డెవలప్మెంట్ అనేది మంచిగా ఉండాలి అంటే గ్రోత్ అనేది ఇంపార్టెంట్. గ్రోత్ కెన్ బి మెజర్డ్ యాక్యురేట్లీ. గ్రోత్ని యాక్యురేట్గా మెజర్ చేయగలుగుతాము. ఇట్ స్టాప్స్ ఎట్ సర్టన్ ఏజ్ అండ్ స్టేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ కంటిన్యూయింగ్ లైఫ్ లాంగ్. సో గ్రోత్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాదు. ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత, ఒక పర్టికులర్ స్టేజ్కి రీచ్ అయిన తర్వాత గ్రోత్ అనేది ఆగిపోతుంది. ద టర్మ్ గ్రోత్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ఓన్లీ ద ఫిజికల్ చేంజెస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. సో గ్రోత్ అనేది ఓన్లీ ఫిజికల్ చేంజెస్కి సంబంధించింది. ఎగ్జాంపుల్ వచ్చేసి గ్రోయింగ్ హైట్, వెయిట్ ఆఫ్ అ పర్సన్ అండ్ ఇంక్రీజింగ్ ఇన్ ద సైజ్ ఆఫ్ హార్ట్ అండ్ బ్రెయిన్. నెక్స్ట్ వన్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్. The qualitative changes as well as the quantitative changes that takes place in an organism are called as development. The changes that are concerned with mental, emotional, social, moral and cognitive aspects. Development starts right from the stage of embryo and lasts lifelong. The development of a human being is a continuous process from conception to death. సో ఒక ఆర్గానిజంలో వచ్చే క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ చేంజెస్ని డెవలప్మెంట్ అని అంటారు. డెవలప్మెంట్లో మెంటల్, ఎమోషనల్, సోషల్, మోరల్ అండ్ కాగ్నిటివ్ ఆస్పెక్ట్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. డెవలప్మెంట్ స్టార్ట్స్ రైట్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఎంబ్రియో అండ్ లాస్ట్ లైఫ్ లాంగ్. ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ ఫ్రమ్ కన్సెప్షన్ టు డెత్. సో డెవలప్మెంట్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్. అది మనం ఒక ఎంబ్రియో స్టేజ్లో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయ్యి, అలాగే మనం పుట్టి, మనం పెరిగి, మనం పెద్ద అయిన తర్వాత మనం చనిపోయే వరకు డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. డెవలప్మెంట్కి వేరే సైకాలజిస్ట్ ఇచ్చిన డెఫినేషన్స్ ఏంటి అనేది చూద్దాం. According to Anderson, development is a complex process that unifies and analyzes both forms and functions. సో ఫార్మ్స్ అంటే ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, సోషల్, మోరల్ అండ్ కాగ్నిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా అవి. అలాగే ఫంక్షన్స్ వచ్చేసి ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్, వెల్బీయింగ్ అండ్ ఫ్రీడమ్. సో డెవలప్మెంట్ అనేది ఈ ఫార్మ్స్ని అలాగే ఫంక్షన్స్ని యూనిఫై చేస్తుంది, అలాగే వాటిని అనాలిసిస్ చేస్తుంది అని చెప్పేసి ఆండర్సన్ చెప్పారు. అండ్ according to Elizabeth Hurlock, development refers to both qualitative and quantitative changes in an individual. సో ఇండివిజువల్లో వచ్చే క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ చేంజెస్ని డెవలప్మెంట్ అంటారు అని చెప్పేసి ఎలిజబెత్ హర్లాక్ చెప్పారు. అలాగే అకార్డింగ్ టు క్రెయిగ్, డెవలప్మెంట్ ఈజ్ ద చేంజ్ ఇన్ పర్సన్ స్ట్రక్చర్, థింకింగ్ అండ్ బిహేవియర్. ఇట్ ఈస్ కాస్డ్ బై బయలాజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్. సో క్రెయిగ్ ఏమని చెప్పారు అంటే డెవలప్మెంట్ అనేది బయలాజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఒక పర్సన్ యొక్క స్ట్రక్చర్, థింకింగ్ అండ్ బిహేవియర్లో వచ్చే మార్పులనే డెవలప్మెంట్ అంటారు అని చెప్పేసి క్రెయిగ్ అనే సైకాలజిస్ట్ చెప్పారు. సో ఇక్కడ బయలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే పర్సన్లో ఫిజికల్గా, మెంటల్గా వచ్చే చేంజెస్, అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఫ్యామిలీ, సొసైటీ, సరౌండింగ్స్ ఎట్సెట్రా. అండ్ లాస్ట్ వన్, డెవలప్మెంట్ ఈజ్ ఎ కోహరెంట్ అండ్ సిస్టమాటిక్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. సో డెవలప్మెంట్ అనేది ఒక సిస్టమాటిక్ అండ్ ప్రోగ్రెసివ్ ప్రాసెస్, దీన్ని రివర్స్ చేయలేము. థర్డ్ వన్, కాన్సెప్ట్ ఆఫ్ మెచ్యురేషన్. ద న్యాచురల్ గ్రోత్ ఆఫ్ వన్స్ innate abilities, aptitudes as one grows in age is called as maturation. According to Biggie and Hunt, maturation is a developmental process within which a person from time to time manifests different traits, the blueprints for which have been carried in his cells from the time of conception. According to Craig, maturity is a gene potential. This happens in predetermined changes. Example, when a child reaches a certain age, he crawls, stands, walks and runs. Maturation is a process that takes place without the involvement of learning. It is a process that happens by itself, not needing any external factors. It is a root cause of the growth and development of an organism. As a result of maturation, the child starts doing things which he could not do earlier. The natural growth of one's innate abilities, aptitudes as one grows in age is called as maturation. సో మెచ్యూరేషన్ అనేది ఒక పర్సన్ యొక్క ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ ఇన్నెట్ ఎబిలిటీస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి కదా, సో దానినే మెచ్యూరేషన్ అని అంటారు. అకార్డింగ్ టు బిగ్గీ అండ్ హట్, మెచ్యూరేషన్ ఈజ్ ఎ డెవలప్మెంటల్ ప్రాసెస్ విత్ ఇన్ విచ్ అ పర్సన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ మేనిఫెస్ట్ డిఫరెంట్ ట్రైట్స్, ద బ్లూ ప్రింట్స్ ఫర్ విచ్ హ్యావ్ బీన్ క్యారీడ్ ఇన్ హిస్ సెల్స్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ కన్సెప్షన్. సో అకార్డింగ్ టు బిగ్గీ అండ్ హంట్, మెచ్యూరేషన్ అనేది ఒక డెవలప్మెంటల్ ప్రాసెస్. మనం పుట్టగానే అన్ని పనులు చేయలేము, మనం పెరుగుతూ ఉన్న కొద్దీ డిఫరెంట్ యాక్టివిటీస్ని మనం నేర్చుకుంటాము. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక బేబీకి పుట్టగానే లేచి కూర్చోవడము, అలాగే పాకడము అవన్నీ తెలియదు. వాళ్ళకి మంత్స్ నిండుతున్న కొద్దీ
కొంచెం కొంచెం మెల్లగా కూర్చోవడం, పాకడం అట్లాంటివన్నీ నేర్చుకుంటూ ఉంటారు. అకార్డింగ్ టు క్రైగ్, మెచ్యూరిటీ ఈజ్ అ జీన్ పొటెన్షియల్. దిస్ హ్యాపెన్స్ ఇన్ అ ప్రీ డిటర్మైన్డ్ చేంజెస్. సో అకార్డింగ్ టు క్రైగ్, మెచ్యూరిటీ అనేది ఒక జీన్ పొటెన్షియల్. దిస్ హ్యాపెన్స్ ఇన్ అ ప్రీ డిటర్మైన్డ్ చేంజెస్. ఎగ్జాంపుల్ వచ్చేసి, వెన్ అ చైల్డ్ రీచెస్ సర్టెన్ ఏజ్ హీ క్రాల్స్, స్టాండ్స్, వాక్స్ అండ్ రన్స్. పుట్టగానే ఎవరు కూర్చోలేరు, పాకలేరు, నడవలేరు, అలాగే పరుగులు తీయలేరు. వాళ్ళకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ, నెలలు నిండుతున్న కొద్దీ వాళ్ళు కొంచెం కొంచెం పాకడం, అలాగే నుంచోవడము, నడవడము, అలాగే పరుగులు తీయడం అనేది నేర్చుకుంటారు. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ దట్ టేక్స్ ప్లేస్ వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ లెర్నింగ్. ఈ డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ కూర్చోవడం, పాకడం, నుంచోవడం, నడవడం, అలాగే పరుగులు తీయడం అనేవి స్పెషల్గా నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఒక సర్టెన్ ఏజ్ రాగానే మనంతటా మనమే ఆ డిఫరెంట్ యాక్టివిటీస్ని చేయగలుగుతాము. అండ్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ దట్ హ్యాపెన్స్ బై ఇట్ సెల్ఫ్, నాట్ నీడింగ్ ఎనీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అవేమి కూడా అవసరం లేదు, మనంతటికి మనమే చేయగలుగుతాము. అండ్ ఇట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఆర్గానిజం. సో మెచ్యూరేషన్ అనేది రూట్ కాజ్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మెచ్యూరేషన్, ద చైల్డ్ స్టార్ట్స్ డూయింగ్ థింగ్స్ విచ్ హీ కుడ్ నాట్ డూ ఎర్లియర్. సో ఎర్లియర్ స్టేజెస్లో చేయలేని పనులన్నీ ఏజ్ పెరిగే కొద్దీ 1 by 1 నేర్చుకుంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి, ఎ చైల్డ్ హూ కెనాట్ కీప్ ఇట్స్ హెడ్ స్టడీ సూన్ ఆఫ్టర్ ఇట్స్ బర్త్ కెన్ ఈజీలీ డూ ద సేమ్ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 months వితౌట్ ఎనీ ట్రైనింగ్. సో పుట్టగానే బేబీ స్ట్రైట్గా తల నిలబెట్టలేరు, కానీ ఒక 4 months ఏజ్ వచ్చేపాటికి ఎవరి హెల్ప్, ఎవరి ట్రైనింగ్ లేకుండానే వాళ్ళంతట వాళ్ళే తల నిలపగలుగుతారు. మెచ్యూరేషన్ ఇన్వాల్వ్స్ బోత్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్. సో మెచ్యూరేషన్ ప్రాసెస్లో డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మెచ్యూరేషన్ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఇండివిజువల్. సో ఒక ఇండివిజువల్ యొక్క డెవలప్మెంట్లో మెచ్యూరేషన్ అనేది ఒక సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది. బోత్ మెచ్యూరేషన్ అండ్ లెర్నింగ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద పర్ఫెక్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ద బాడీ. సో ఒక పర్ఫెక్ట్ డెవలప్మెంట్ జరగాలి అంటే మెచ్యూరేషన్ అండ్ లెర్నింగ్ అనేవి వెరీ ఇంపార్టెంట్. లెర్నింగ్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ వితౌట్ మెచ్యూరేషన్. సో మెచ్యూరేషన్ అనేది రీచ్ అవ్వకుండా లెర్నింగ్ అనేది జరగదు. సో ఒక బేబీ 4 months ఏజ్ వచ్చిన తర్వాతనే తన హెడ్ స్ట్రైట్గా పెట్టగలుగుతారు. అంతకుముందు మనం ఎంత ట్రై చేసినా వాళ్ళకి చేత కాదు. సో లెర్నింగ్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ వితౌట్ మెచ్యూరేషన్. సో మెచ్యూరేషన్ స్టేజ్ వచ్చిన తర్వాతనే వాళ్ళు ఏదైనా సరే నేర్చుకోగలుగుతారు. సో ఇక్కడ కింద మెన్షన్ చేసిన ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సీటెట్ అండ్ స్టేట్ టెట్ ఈ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్ ద సైజ్ ఆఫ్ లెగ్స్, ఆర్మ్స్ అండ్ హార్ట్ ఎక్సెట్రా ఈజ్ కాల్డ్ గ్రోత్. రీడింగ్, రైటింగ్, స్విమ్మింగ్, ప్లేయింగ్ ఆర్ రిలేటెడ్ టు ద డెవలప్మెంట్. క్రాలింగ్, స్టాండింగ్, వాకింగ్, రన్నింగ్ ఆర్ రిలేటెడ్ టు మెచ్యూరేషన్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ బీఈడీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.